హలో మై డియర్ లెర్నింగ్ కంపానియన్స్, వెల్కమ్ టు టీసాట్. మై నేమ్ ఇస్ రాఘవేంద్ర. ఇవాల్టి ఈ సెషన్లో మనము డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ అనేటటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. సో ఏంటి సార్ ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే? దీనివల్ల మాకు ఏంటి లాభం అంటే, ముఖ్యంగా పోటీ పరీక్షలకు అపియర్ అవుతున్నటువంటి అభ్యర్థులుగా, పోటీ పరీక్షల ఆశాబహులుగా మాకు ఎందుకు ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అనే కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. అలాగే ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కానివ్వండి, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ అనే కాన్సెప్ట్స్ని మీరు కనుక ది బెస్ట్గా నేర్చుకోవాలనుకున్నట్టయితే, టెన్సెస్ అనేటువంటి కాన్సెప్ట్ని ముందుగా నేర్చుకున్నట్టయితే ఆ తర్వాత వీటిని మీరు సులభంగా నేర్చుకోగలుగుతారు. అందుకే నేను గత చాలా సెషన్లలో చెప్తూనే ఉన్నాను, ఒక హ్యూమన్ బాడీకి హార్ట్ ఎంత ఇంపార్టెంటో మన ఇంగ్లీష్ ఈ గ్రామర్ అంతా కూడా ఈ టెన్సెస్ అనే కాన్సెప్ట్ అంత ఇంపార్టెంట్. అదొక్కటి మనం గట్టిగా నేర్చుకున్నట్లయితే, శ్రద్ధగా నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మనము డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ని, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ అనే కాన్సెప్ట్స్ని ఈజీగా మనం నేర్చుకోగలుగుతాం. ఇక్కడ ఈరోజు ఈ కాన్సెప్ట్లో అన్ని రకాల పోటీ పరీక్షల్లో కనీసం 2 నుంచి 5 మార్కులు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి కాన్సెప్ట్ ఇది. గ్రూప్ 1 మెయిన్స్ కానివ్వండి, మిగతా మెయిన్స్ లాంటి పరీక్షలలో మాత్రం ఖచ్చితంగా 10 మార్కులని ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కాన్సెప్ట్కి మాత్రమే 10 మార్కులు ఇవ్వబడతాయి. సో మరి అంతటి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఈ కాన్సెప్ట్ని మనం శ్రద్ధగా ఎలా నేర్చుకోవాలి, పోటీ పరీక్షలలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలి అనేది అంతా కూడా ఈరోజు ఈ సెషన్లో తెలుసుకుందాం. డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటో ఒకసారి సింపుల్గా మీకు నేను చెప్తాను. ఒకరు చెప్పిన విషయాన్ని యథాతథంగా చెప్పినట్లయితే అది డైరెక్ట్ స్పీచ్. అలా కాకుండా కొన్ని మార్పులు చేర్పులు చేసి చెప్పినట్టయితే అది ఇండైరెక్ట్ స్పీచ్ అవుతుంది. సో ఈ విషయాన్నే మనం కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ఏంటి సార్ ఈ డైరెక్ట్ స్పీచ్? డైరెక్ట్ స్పీచ్ అనగానే మనకు ఒక విషయం తెలుసుకోండి, డైరెక్ట్గా మనం ఒక విషయాన్ని నివేదించడం అని అంటున్నాం. ఒకరు చెప్పిన విషయాన్ని లేదా మాటలను ఉన్నది ఉన్నట్టుగా మరొకరికి చెప్పినట్లయితే దాన్ని మనము డైరెక్ట్ స్పీచ్ అని చెప్పి అంటాం. ఒకరు చెప్పిన విషయాన్ని లేదా మాటల్ని ఉన్నది ఉన్నట్టుగా మరొకరికి చెప్పడాన్ని ఏమంటాం సార్ అంటే డైరెక్ట్ స్పీచ్ అని అంటాం. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. షాన్వి సెడ్ ఐఎమ్ వెరీ బిజీ నౌ. షాన్వి ఏమంటుందట? ఐఎమ్ వెరీ బిజీ నౌ. ఇక్కడ చూడండి, షాన్వి అనేటటువంటి ఆమె ఏం చెప్తుంది అన్నది షాన్వి సెడ్. షాన్వి చెప్పింది ఏమని? ఐ యామ్ వెరీ బిజీ నౌ. ఇక్కడ చూడండి, ఐ సబ్జెక్ట్ ఉంది, యామ్ హెల్పింగ్ వర్బ్ ఉంది, వెరీ బిజీ నౌ అనేటటువంటి ఇక్కడ మనకు ఉన్నటువంటి సెంటెన్స్ వర్డ్స్ ఉన్నాయి. మరి ఈ సెంటెన్స్ని ఇక్కడ ఏ విధంగా చెప్తున్నాం సార్ అంటే ఇది డైరెక్ట్ సెంటెన్స్ అని చెప్తున్నాం. ఎప్పుడైనా సరే ఇచ్చినటువంటి సెంటెన్స్ మీరు పోటీ పరీక్షలలో గుర్తుపెట్టుకోండి, ఏది డైరెక్ట్ సెంటెన్స్లో ఉందా, లేదా స్పీచ్లో ఉందా, లేదా ఇండైరెక్ట్ స్పీచ్లో ఉందా అని అంటే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఒక సెంటెన్స్లో ఖచ్చితంగా సబ్జెక్ట్ తర్వాత ఇన్వర్టెడ్ కామాస్లో ఆ సబ్జెక్ట్ చెప్పినటువంటి మాటలు, ఈ సబ్జెక్ట్ చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని కొటేషన్ మార్క్స్లో మెన్షన్ చేసినట్టయితే అది డైరెక్ట్ స్పీచ్లో ఉంది అని అర్థం. అది గుర్తించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, ఇది రిపోర్టింగ్ వర్బ్, ఇది రిపోర్టెడ్ వర్బ్ అవుతుంది మనకి. ఓకే, సో ఒక్కసారి మనం చూద్దాము. అయితే ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం. ఒకరు చెప్పిన విషయాన్ని, ఎవరైనా సరే ఒకరు చెప్పిన విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా కాకుండా మార్పులు చేసి అతడు లేదా ఆమె ఇలా చేస్తుంది అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఉపయోగిస్తేటటువంటి స్పీచ్ ఏంటి సార్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్ అని అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఒకరు చెప్పిన విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా కాకుండా మార్పులు చేర్పులు చేసి అతడు లేదా ఆమె ఇలా అన్నారు అని చెప్పడాన్ని ఏమంటాం సార్ అంటే మనము ఇండైరెక్ట్ స్పీచ్ అని అంటాం. ఇందాక మనం తెలుసుకుందాం కదా, షాన్వి అని చెప్పేసి, షాన్వి సెడ్ ఐఎమ్ వెరీ బిజీ నౌ అని చెప్పి తను అన్నది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే షాన్వి సెడ్, తను చెప్పిన విషయాన్ని ఇక్కడ మనం చెప్తున్నాం. షాన్వి సెడ్, ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ఇన్వర్టెడ్ కామర్స్ని తీసేసి మనం దాట్ అనేటటువంటి ఒక కంజంక్షన్ని యాడ్ చేస్తాం. షాన్వి సెడ్ దాట్. ఇక్కడ నేను ఎందుకు రాయలేదు అంటే మీకు చెప్పాలనే ఉద్దేశంతోనే. షాన్వి సెడ్ దాట్ షీ, అక్కడ ఐ ఉంది కదా, ఆ ప్రణౌన్ ఇక్కడ షీగా మార్చాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటిది ఫెమినైన్ సబ్జెక్ట్ కాబట్టి, ఫెమినైన్ జెండర్. షాన్వి అంటే అమ్మాయి పేరు కాబట్టి షీ అని తీసుకున్నాం. అక్కడ యామ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ ఉంది, అది ప్రెజెంట్ బీ ఫామ్ ఉంది. మనం ఇప్పుడు అయిపోయిన సందర్భంగా చెప్తున్నాం కాబట్టి, అలా చెప్పింది అని చెప్పి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ షీకి తర్వాత వాజ్ అనేది వస్తుంది. ఒకవేళ వి కానీ యూ కానీ దే కానీ ఉంటే వర్ అని వచ్చేది, ప్లూరల్ సబ్జెక్ట్స్ ఉంటే వర్ అని వచ్చేది. కానీ ఇక్కడ షీ అనేది ఒక సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి వాజ్ అని వచ్చింది. షీ వాజ్ వెరీ బిజీ. అక్కడ నవ్ అన్నాం కదా, ఇక్కడ దాన్ అని వస్తుంది. నవ్ అంటే ఇప్పుడు, దాన్ అంటే అప్పుడు. అంటే నియర్నెస్ కాస్త డిస్టెన్స్గా మారిపోతుంది అనమాట.
ఎందుకంటే నిన్న ఆమె ఇలా చెప్పింది అని అన్నప్పుడు నిన్నటి విషయం కాబట్టి అది కొంత డిస్టెన్స్గా మారిపోతుంది. సో ఈ విషయాన్ని ఇలా చెప్పడాన్ని ఏమంటాం సార్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్ అని అంటాం. డైరెక్ట్ స్పీచ్ అంటే ఒకరు చెప్పిన విషయాన్ని కానీ మాటల్ని కానీ యథాతథంగా మనం నివేదిస్తే దాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటాం. అలా కాకుండా ఒకరు చెప్పిన విషయాన్ని ఉన్నట్టుగా కాకుండా అతడు లేదా ఆమె ఇలా అన్నారు, ఇలా చెప్పారు అని చెప్పి మనం చెప్పాల్సి వస్తే దాన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్ అని అంటాం. అయితే డైరెక్ట్ నుంచి ఈ ఇండైరెక్ట్లోకి మార్చినప్పుడు మనకు కొన్ని స్టెప్స్ని గమనించాల్సి ఉంటుంది. ఒకసారి చూద్దాం. షాన్వి సెడ్ ఐ ఆమ్ వెరీ బిజీ నౌ. ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది. దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్నటువంటి కామా తీసేయండి. ఇక్కడ ఉన్నటువంటి కామా తీసేసి దాట్ అనేటటువంటి కంజంక్షన్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇన్వర్టెడ్ కామాస్ని తీసేసి ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఈ ప్రొనౌన్ని ఆ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని ప్రొనౌన్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రొనౌన్ ఏదైతే ఉందో సబ్జెక్టివ్ ప్రొనౌన్, దీన్ని ఇక్కడ ఉన్నటువంటి మస్కులైన్ జెండరా ఫెమినైన్ జెండరా అనేది ఆలోచించి ఇక్కడ మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శివ అని ఉందనుకోండి, ఇక్కడ హీ అని అంటాం. ఇక్కడ షాన్వి అంటే అమ్మాయి పేరు కాబట్టి ఇక్కడ మనం ఏమి ఉపయోగించాం, షీ అని ఉపయోగించాం. షాన్వి సెడ్ దాట్ షీ వాజ్ వెరీ బిజీ నౌ. దగ్గరగా ఉన్నది కాస్త దూరంగా కావాలి కాబట్టి దెన్ అని చెప్పి రాసాం. దాన్నే రిపోర్టెడ్ స్పీచ్ అని కూడా అంటాం మనం. సింపుల్గా చెప్పాలంటే ఇండైరెక్ట్ స్పీచ్ అన్నా రిపోర్టెడ్ స్పీచ్ అన్నా కూడా ఒకటే. మరి ఎక్కడ మనకి ఈ రిపోర్టెడ్ స్పీచ్ అనేది కనిపిస్తుంది సార్ అంటే మన రెగ్యులర్గా చదువుతున్నటువంటి రిపోర్ట్స్ కానివ్వండి, న్యూస్ పేపర్స్ కానివ్వండి, న్యూస్ ప్రజెంటేషన్స్లో కానివ్వండి, ఖచ్చితంగా ఈ రిపోర్టెడ్ స్పీచ్ని మనం ఉపయోగిస్తాం. అందుకే కాబోయే అధికారులుగా, ప్రభుత్వ అధికారులుగా మీరు మీ పై అధికారులకు ఏదైనా సమాచారాన్ని నివేదిస్తున్నప్పుడు కానివ్వండి, మీరు ఒక డ్రాఫ్టింగ్స్ని అంటే మీకు ఇచ్చినటువంటి నోట్స్ సబ్మిషన్ చేయాల్సి వచ్చినప్పుడు, లేదన్నా ఒక విషయం పట్ల ఆర్టికల్స్ని రాయాల్సి వచ్చినప్పుడు, ఒక విషయం పట్ల మీరు నోట్స్ని సబ్మిట్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు ఒక ప్రభుత్వ అధికారిగా ఏ విధంగా రాయాలి అనే విషయాల్ని తెలుసుకొని ఉండాలి. కాబట్టే పోటీ పరీక్షలలో ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేటటువంటి కాన్సెప్ట్ మీద మీకు అవగాహన ఉందా లేదా అనే విషయాన్ని టెస్ట్ చేయడానికే ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ని మిమ్మల్ని ఖచ్చితంగా నేర్చుకొని తీరాలనే కాన్సెప్ట్తోనే మనకు సిలబస్లో ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. మరి ప్రభుత్వ అధికారులు కదా మీరు ఇప్పుడు కాబోయే. సో అందుకనే ఇక్కడ మనము డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా విధంగా మారుస్తున్నాం. అండ్ పోటీ పరీక్షల్లో కేవలం డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్కి ఇవ్వడు, కొన్నిసార్లు ఇండైరెక్ట్ స్పీచ్ కాన్సెప్ట్ ఇచ్చి సెంటెన్స్ ఇచ్చి దాన్ని డైరెక్ట్ స్పీచ్లో కూడా మార్చమంటారు. అది ఎలా మార్చొచ్చు ఏంటనేది కూడా మనం ఈ సెషన్లో థరోగా తెలుసుకుందాం. సో ఇక్కడ మనం చేసింది ఏంటి అంటే ఇన్ డైరెక్ట్ స్పీచ్ వి యూజ్ ఇన్వర్టెడ్ కామాస్ టు మార్క్ ఆఫ్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ద స్పీకర్. ఈ ఇండైరెక్ట్ వి డోంట్. చూసారు ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ ఉపయోగించాం ఎందుకంటే ఆయన మాట్లాడిన యథాతథంగా, షాన్వి మాట్లాడిన మాటలు యథాతథంగా మనం నివేదిస్తున్నాం, ఇన్వర్టెడ్ కామాస్లో పెట్టి మరీ చెప్తున్నాం. కానీ ఇండైరెక్ట్ స్పీచ్లో అలా చేయట్లేదు. ఇది ఒకటే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. మరి ఏంటి సార్ ఆ స్టెప్స్, ఒక్కొక్కటి స్టెప్స్ ఏమేమి పెట్టాం మనం అంటే ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. షాన్వి సెడ్ ఐ ఆమ్ వెరీ బిజీ నౌ అన్నది. షాన్వి ఏమన్నది, ఐ ఆమ్ వెరీ బిజీ నౌ అన్నది. దీన్ని మనం ఏం చేంజ్ చేసాం, షాన్వి సెడ్ దాట్ షీ వాజ్ వెరీ బిజీ దెన్ అని చెప్పి రాసాం. ఇక్కడ వీ హ్యావ్ యూజ్డ్ ద కంజంక్షన్ దాట్. ఇక్కడ దాట్ అనేటటువంటి ఒక కంజంక్షన్ యూజ్ చేసాం. ఎందుకు యూజ్ చేసాం సార్ అంటే చెప్పినప్పుడు ఆ విషయాన్ని యథాతథంగా చెప్తున్నాం కాబట్టి. షాన్వి సెడ్ దట్ ఏమన్నది, ఇలా చెప్పింది అని చెప్పేటటువంటి కంజంక్షన్ ఉపయోగించాం కాబట్టి వీ హ్యావ్ యూజ్డ్ ద కంజంక్షన్ దాట్ బిఫోర్ ద ఇండైరెక్ట్ స్టేట్మెంట్. ఇండైరెక్ట్ స్టేట్మెంట్కి ముందు మనం దాట్ అనేటటువంటి కంజంక్షన్ ఉపయోగించాం. అలాగే ద ప్రొనౌన్ ఐ ఈజ్ చేంజ్ టు షీ. నేను చెప్పాను ఒకవేళ ఫెమినైన్ జెండర్ అయితేనేమో షీ అని, మస్కులైన్ జెండర్ అయితేనేమో హీ అని రావాల్సి ఉంటుంది. ఏంటి సార్ ఈ ఫెమినైన్ మస్కులైన్ అంటే, ఫెమినైన్ జెండర్ అంటేనేమో స్త్రీలింగము, మస్కులైన్ జెండర్ అంటేనేమో పురుషలింగము అని చెప్పి మనం నేర్చుకున్నాం. స్త్రీ పురుషులు అంటాం కదా ఆ విధంగా. సో ఇక్కడ ఇది ఫెమినైన్ జెండర్ కాబట్టి ఐని కాస్త షీగా మార్చాము. నెక్స్ట్ ద వర్బ్ యామ్ ప్రజెంట్ బీ ఫామ్. ఇది ప్రజెంట్ బీ ఫామ్ యామ్. ఇది ఎలా చేంజ్ అయింది సార్ అంటే పాస్ట్ బీ ఫామ్ వజ్గా చేంజ్ అయింది. నెక్స్ట్ ద అడ్వర్బ్ నౌ, ఇప్పుడు అనేటటువంటి అడ్వర్బ్ ఏదైతే ఉందో ఈజ్ చేంజ్ టు దెన్. అది ఏ విధంగా మారిపోయింది, దెన్ అప్పుడుగా మారిపోయింది అనమాట. ఇలా ఈ మూడు స్ట్రక్చర్స్ని మీరు గుర్తుపెట్టుకోండి. మూడు స్టెప్స్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఈజీగా మనం డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేయచ్చు, సెంటెన్సెస్ని ఈజీగా మార్క్స్ కూడా సంపాదించవచ్చు. ఫస్ట్ స్టెప్, ఇచ్చినటువంటి డైరెక్ట్ స్పీచ్లోని కామాని తీసేసి దాట్ అనే కంజంక్షన్ని రాయాలి. నెక్స్ట్ ఇన్వర్టెడ్ కామాస్లోని విషయాన్ని తీసేసి ఇచ్చినటువంటి సబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఆ ప్రొనౌన్ని చేంజ్ చేయాలి. ఆ తర్వాత అందులో ఉన్నటువంటి అడ్వర్బ్స్ కానివ్వండి, లేదంటే
అడ్జెక్టివ్స్ని కానివ్వండి కొంత చేంజెస్ చేయాల్సి ఉంటుంది. మనం అడ్వర్బ్స్ని నియర్నెస్ కాస్త డిస్టెన్స్గా మార్చాల్సి ఉంటుంది. ఈ స్టెప్స్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. సింపుల్గా 3 స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ స్టెప్ డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి దాన్ని కామా తీసేసి దాట్ అనే కంజంక్షన్ యాడ్ చేయాలి. ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్నటువంటి విషయాన్ని ఇన్వర్టెడ్ కామాస్ని ఇండైరెక్ట్ స్పీచ్లో తీసేసి ఆ ప్రొనౌన్ని చేంజ్ చేస్తే చాలు. అక్కడక్కడ ఉన్నటువంటి మేజర్ వర్డ్స్ని చేంజ్ చేస్తే సరిపోతుంది. అది ఏ విధంగా చేంజెస్ చేయాలి సార్ అండ్ దానికి ఏమైనా రూల్స్ ఉంటాయంటే ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. అయితే వర్డ్స్ ఎక్స్ప్రెసింగ్ నియర్నెస్ ఇన్ టైమ్ ఆర్ ప్లేస్ ఆర్ జనరలీ చేంజ్డ్ ఇంటూ వర్డ్స్ ఎక్స్ప్రెసింగ్ డిస్టెన్స్ అని చెప్పి చెప్తున్నాం. సమయంలో కానివ్వండి ప్రదేశంలో కానివ్వండి ఒకవేళ అది నియర్గా ఉన్నప్పుడు ఇందులో ఏమవుతుంది సార్ అంటే డిస్టెన్స్గా మారిపోతుంది, దూరంగా మారిపోతుంది అని. ఫర్ ఎగ్జాంపుల్ నౌ అని అనుకోండి, అది దెన్ అప్పుగా మారుతుంది. నౌ అంటే దెన్గా మారుతుంది. హియర్ అనేది దేర్గా మారుతుంది. హియర్ అంటే ఇక్కడ, దేర్ అంటే అక్కడ. చూసారా డిస్టెన్స్ మారిపోయింది కదా అలా. నెక్స్ట్ అగౌ అంటే పూర్వము, బికమ్స్ అంటే బిఫోర్ ముందు అన్నట్టుగా వస్తుంది. నెక్స్ట్ దాజ్ అంటే సోగా మారుతుంది. టుడే అని అంటే దట్ డేగా మారుతుంది. టుమారో అంటే ద నెక్స్ట్ డేగా మారుతుంది. రీసెంట్గా అడిగినటువంటి ఒక పోటీ పరీక్షలో టుమారో అనేటటువంటి ఈ చిన్న వర్డ్ని చేంజ్ చేయలేక చాలా వరకు ఎగ్జామ్లో మంచి మార్క్స్ కోల్పోయారు మిత్రులు. రీసెంట్గా గ్రూప్ 3 అనే ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ ఇవ్వబడింది. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చినప్పుడు టుమారో అని ఉంటే ద నెక్స్ట్ డేగా మార్చాలి. ఇది తెలియక సెంటెన్స్లో టుమారో యాజ్ ఇట్ ఈస్గా అలాగే పెట్టేసి చాలామంది మంచి మార్క్స్ కోల్పోయారు. సో మీరు అలా కోల్పోకూడదనే ఉద్దేశంతోనే ఇక్కడ ఏవేవి ఎలా చేంజ్ అవుతున్నాయి అనే విషయాన్ని మీకు క్లియర్గా చెప్తున్నాం. టుమారో అని ఉన్నది కాస్త ద నెక్స్ట్ డేగా, ఎస్టర్డే అని ఉంటే ద డే బిఫోర్గా మారుతుంది. అలాగే లాస్ట్ నైట్ ఉంటే ద నైట్ బిఫోర్గా మారుతుంది. ఈ విధంగా మారుతూ ఉంటాయి. నెక్స్ట్ చేంజెస్ ఇన్ రిపోర్టింగ్ వర్బ్స్. ఒకవేళ డైరెక్ట్ స్పీచ్లో రిపోర్టింగ్ వర్బ్లో సెడ్ అని ఉంటే అది సెడ్గానే ఉంటుంది. ఒకవేళ సెడ్ టు అని ఉంటే టోల్డ్గా మారుతుంది. టోల్డ్ అని ఉంటే సార్ అంటే టోల్డ్గానే ఉంటుంది. సెడ్ ఉంటే సెడ్గానే ఉంటుంది. సెడ్ టు మాత్రమే టోల్డ్గా మారుతుంది. టోల్డ్ ఉంటే యాజ్ ఇట్ ఈస్గా దాన్ని టోల్డ్గానే పెట్టేస్తాం. సో ఇవి చేంజెస్గా మేజర్ చేంజెస్ ఉన్నాయి. అండ్ ఇవి కాకుండా ఒకవేళ ప్రజెంట్ టెన్స్లో ఇచ్చినప్పుడు, ప్రజెంట్ టెన్స్లో రిపోర్టింగ్ వర్బ్లో ఇచ్చినప్పుడు సే అని ఉంటే అది సేస్గా మారుతుంది. సేస్ అని ఉంటే సేస్గానే ఉంటుంది. సే టు అని ఉంటే టెల్గా మారుతుంది. సేస్ టు అన్నప్పుడు టెల్స్గా మారుతుంది మన ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ ఇది ఒక చిన్న టేబుల్ మీ అందరి కోసం నేను మిత్రులందరి కోసం తీసుకొచ్చాను. మస్కులైన్ జెండర్ అంటేనేమో పురుషలింగము, ఫెమినైన్ జెండర్ అంటేనేమో స్త్రీలింగము, ప్లూరల్ అంటేనేమో బహువచనం అని చెప్పి చెప్తున్నాం. మరి ఈ ప్రొనౌన్స్ అనేవి డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు ఇవి మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. మీరు యుద్ధం చేయడానికంటే ముందు, అంటే యుద్ధ రంగంలోకి దిగడానికంటే ముందు యుద్ధ కళలన్నింటినీ కూడా మీరు తర్ఫీదు పొందుండాలి, శిక్షణ పొందుండాలి, ట్రైన్ అయి ఉండాలి. యూ షుడ్ బి వెల్ ట్రైన్డ్ టు టు డూ ఫైట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ అని చెప్పి చెప్తున్నాను. సింపుల్గా చెప్పాలంటే మీరు ఎగ్జామ్లో ది బెస్ట్గా పర్ఫామ్ చేయాలి అని అంటే ముందు మనకు తెలుసుకోవాల్సినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవి ఎలా చేంజ్ అవుతున్నాయి అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేసు డైరెక్ట్ స్పీచ్లో ఐ అని ఉంటే ఒకవేళ మస్కులైన్ జెండర్ అయితే రఘు, రమణ ఇలాంటి పేర్లు ఉన్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ మగవారి పేర్లు ఉన్నట్టయితే అది హీగా మారుతుంది ఇండైరెక్ట్ స్పీచ్లో. ఇన్ కేసు ఫెమినైన్ జెండర్ ఉంటే షీగా మారుతుంది. ప్లూరల్ ఉండదు కాబట్టి మనం దాన్ని తీసుకోము ఐకి. నెక్స్ట్ యు అనేది సబ్జెక్ట్గా ఉన్నప్పుడు ఇన్ కేసు మస్కులైన్ జెండర్ అయితే హీగా, ఫెమినైన్ జెండర్ అయితే షీగా, అండ్ ప్లూరల్ అయితేనేమో దే వారుగా మారుతుంది. నెక్స్ట్ యు అనేది ఆబ్జెక్ట్గా ఉన్నట్టయితే, యు అనేది ఆబ్జెక్ట్గా సబ్జెక్ట్గా ఉన్నట్టయితేనేమో హీ, ఆ తర్వాత షీ ఉపయోగించాం. ఒకవేళ ప్లూరల్ అయితేనేమో దే ఉపయోగించాం. ఇన్ కేసు యు అనేది ఆబ్జెక్ట్గా ఉన్నట్టయితే, ఇన్ కేస్ ఇదే ఆబ్జెక్ట్ అయితే అప్పుడు మస్కులైన్ జెండర్ ఏమవుతుంది సార్ అంటే హిమ్ అవుతుంది. ఫెమినైన్ జెండర్ ఏమవుతుంది సార్ అంటే హర్ అవుతుంది. అండ్ ప్లూరల్ ఏమవుతుంది సార్ అంటే దెమ్ అవుతుంది. ఎందుకు సార్ అంటే అది ఆబ్జెక్ట్ కింద వచ్చింది కాబట్టి. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అనేది మనం బేసిక్గా మన సెంటెన్స్ స్ట్రక్చర్లో నేర్చుకుంటున్నప్పుడే నేర్చుకున్నాం మిత్రులారా. నెక్స్ట్ యువర్ అని ఉంటే ఒకవేళ మస్కులైన్ జెండర్ అయితే హిజ్గా మారుతుంది, అతని యొక్క అని. ఫెమినైన్ జెండర్ అయితే హర్, ఆమె యొక్కగా మారుతుంది. ప్లూరల్ అయితేనేమో దేర్, వారి యొక్క అనే మీనింగ్లో వస్తుంది. ఇన్ కేసు మై అని ఉందనుకోండి, ఇది హిజ్గా మారుతుంది, ఇక్కడ హర్గా మారుతుంది, అక్కడ దేర్, వారి యొక్క అనే మీనింగ్లో మారుతుంది. ఇన్ కేసు మై సెల్ఫ్ అని ఉందనుకోండి, హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్, దెమ్ సెల్వ్స్ అని వస్తుంది. చాలామంది తెలియక పొరపాటు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎఫ్ వచ్చింది సార్, ఇక్కడ ఎఫ్ వచ్చింది సార్, ఇక్కడ కూడా ఎఫ్ఏ వస్తుందా సార్ అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి, మనము స్పెల్లింగ్స్ రూల్స్ నేర్చుకున్నాం. తర్వాత ఎప్పుడైనా సరే దెమ్ సెల్వ్స్ అనాలి కానీ దెమ్ సెల్ఫ్ అని చెప్పి అనకూడదు. గుర్తుపెట్టుకోండి, THEM
ఈఎం ఎస్ఈఎల్ విఎస్ దెమ్సెల్స్ ఎల్విఎస్ అవుతుంది అక్కడ. చాలామంది తెలియక వి ప్లేస్లో ఎఫ్ పెడుతూ ఉంటారు, అది గ్రామటికలీ తప్పు అండ్ సెంటెన్స్ కూడా తప్పు అవుతుంది. దెమ్సెల్వ్స్ అనాల్సి ఉంటుంది. నెక్స్ట్ వి అని అంటే దీనికి మస్కులైన్ జెండర్ ఫెమినైన్ జెండర్, ఎందుకంటే ఇది ప్లూరల్ వర్డ్ కాబట్టి దేగా మారుతుంది. ఇన్ కేస్ అజ్ ఉందనుకోండి అది దెమ్గా మారుతుంది. సో ఈ విధంగా ఈ ప్రొనౌన్స్ అనేవి డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఈ విధంగా చేంజ్ అవుతాయి. ఇది గుర్తుంచుకోండి మిత్రులారా. ఇక మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు నియర్నెస్ అండ్ పొజిషన్ ఏ విధంగా చేంజ్ అవుతున్నాయో చూద్దాం. ఇన్ కేసు దిస్ అని అనుకోండి ఇది దాట్గా మారుతుంది. దీస్ అని అనుకోండి దోస్గా మారుతుంది. సింపుల్. ఇది అని అనుకోండి ఇది మనకి ఇండైరెక్ట్ స్పీచ్లో ఇది అన్నామంటే ఇండైరెక్ట్ స్పీచ్లో ఏమవుతుంది సార్ అంటే అది అవుతుంది. డైరెక్ట్ స్పీచ్లో దిస్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్లో దాట్ అంటాం. ఇది ఒకవేళ ప్లూరల్ ఫామ్ అనుకోండి దీస్ అని అన్నాం అనుకోండి దోస్గా మారుతుంది. నెక్స్ట్ నౌ అని అంటే దెన్గా మారుతుంది. అగౌ అంటే బిఫోర్గా మారుతుంది. లాస్ట్ నైట్ అంటే ద ప్రీవియస్ నైట్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ డే అంటే ద ఫాలోయింగ్ డే అని చెప్పుకున్నాం. ఇంకొన్ని చూద్దాం. అండ్ దీని తర్వాత టుడే అని అంటే దాట్ డేగా, ఎస్టర్డే అంటే ద ప్రీవియస్ డేగా, టుమారో అని అంటే ద నెక్స్ట్ డేగా, నెక్స్ట్ వీక్ అంటే ద ఫాలోయింగ్ వీక్ అని, లాస్ట్ వీక్ అంటే ద ప్రీవియస్ వీక్ అని, అండ్ హియర్ అంటే దేర్ అని, ఇక్కడ అంటే అక్కడ అనే మీనింగ్లో వస్తుంది. హియర్ అంటే ఇక్కడ, దేర్ అంటే అక్కడ అనే మీనింగ్ వస్తుంది. సో ఇది ఈ నియర్నెస్ని కాస్త మనం డిస్టెన్స్గా మారుస్తున్నాం ప్లేస్ అండ్ టైంలో. ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్ అంటే మన సబ్ టెన్సెస్ ఏవైతే నేర్చుకున్నామో ప్రతి టెన్స్లో నుంచి సబ్ టెన్సెస్ ఏవైతే నేర్చుకున్నామో అంటే ప్రజెంట్ టెన్స్లోని 4 సబ్ టెన్సెస్, పాస్ట్ టెన్స్లోని 4 సబ్ టెన్సెస్, ఫ్యూచర్లోని 4 సబ్ టెన్సెస్ని ఎలా అయితే నేర్చుకున్నామో ఇక్కడ కూడా ఏం చేద్దాం సార్ అంటే ఒక్కొక్క టెన్స్లో ఇచ్చినప్పుడు అది ఏ విధంగా మారుతుంది, ఇండైరెక్ట్ స్పీచ్లో ఇస్తే అది ఇండైరెక్ట్ స్పీచ్లో ఏ టెన్స్గా మారుతుంది అనేది మీకు ఒక సింపుల్ లాజిక్గా చెప్తాను చూడండి. ఒకవేళ ఇచ్చినటువంటిది ఈ డిఐ డైరెక్ట్ స్పీచ్, ఎస్ ఇక్కడ ఈ డైరెక్ట్ స్పీచ్ ఉన్నది కాస్త ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు మనకు రిపోర్టెడ్ స్పీచ్ లేదా ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు ఒకవేళ ఇచ్చినటువంటిది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే, రిపోర్టెడ్ వర్బ్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే సింపుల్ పాస్ట్ టెన్స్లోకి మారుతుంది. ఒకసారి చూద్దాం. ఇది డైరెక్ట్ స్పీచ్లో షీ సాడ్ అని ఉంది. షీ సాడ్ అని ఉంది. ఇది రిపోర్టింగ్ వర్బ్. రిపోర్టెడ్ వర్బ్ ఏముంది? ఐ యామ్ అన్వెల్ అంది. ఐ యామ్ అన్వెల్, నేను ఆరోగ్యంగా లేను అని చెప్పి చెప్తుంది. ఆమె ఏం చెప్తుంది? షీ సాడ్ ఐ యామ్ అన్వెల్ అని చెప్పి చెప్తుంది. దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో ఏం చేయాలి సార్? మన రూల్ ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి కామా తీసేసి దాట్ అనే కంజంక్షన్ పెట్టాలి. పెట్టేశాం. షీ సెడ్ దాట్, సెడ్ ఉంటే సెడ్గానే ఉంటుంది, సో అలాగే పెట్టేశాం. కామా తీసేసి దాట్ అనే కంజంక్షన్ యాడ్ చేసాం. నెక్స్ట్ ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి ప్రొనౌన్ చేంజ్ చేయాలి. ఇక్కడ ఐ అని ఉంది, ఇక్కడ సబ్జెక్ట్ షీ అని ఉంది, సో ఇక్కడ ఏం రావాలి? షీ అనే రావాలి. షీ సెడ్ దాట్ షీ, యామ్ ఉంటే ఏం రావాలి? వాజ్ అన్వెల్. అంతే, ఇన్వర్టెడ్ కామాస్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఇండైరెక్ట్ స్పీచ్ కాబట్టి. నెక్స్ట్ ఇంకొక సెంటెన్స్ చూద్దాం. హీ సెడ్ హీ లివ్స్ ఇన్ ముంబై. అతను అన్నాడు నేను ముంబైలో నివసిస్తాను అని. ఇది ఏ విధంగా మారుతుందో చూద్దాం. ఇక్కడ కామా తీసేసి దాట్ అనే కంజంక్షన్ యాడ్ చేయాలి. హీ సెడ్ దాట్ హీ లివ్డ్ ఇన్ ముంబై. లివ్స్ అని ఉంది, సో ఇది సబ్జెక్ట్ ప్లస్ ఎస్ లేదా ఈఎస్ లేదా ఐఏఎస్ ఉండాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ లేదా ఎస్ లేదా ఐఏఎస్ ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఇది పెట్టాం. సో ఇక్కడ లివ్స్ అని ఉన్నది కాస్త ఏమవుతుంది? V2 ఫామ్గా మారుతుంది. లివ్డ్ అని అంటే అయిపోతుంది. లివ్డ్ ఇన్ ముంబై. ఈ విధంగా మార్చినట్టయితే మనకు మంచి మార్క్స్ సంపాదిస్తాం. ఇంకొన్ని చూద్దాం మిత్రులారా. రవి సెడ్ ఐ లైక్ మూవీస్ అని ఉంది. ఇది మనకు డైరెక్ట్ స్పీచ్లో ఇచ్చారు. దీన్ని ఏ విధంగా చేంజ్ చేయాలో చూద్దాం. ఇండైరెక్ట్ స్పీచ్లో రవి సెడ్, ఓకే మనకు తెలుసు కామా తీసి సేమ్ పెట్టాలి, దాట్ అనే కంజంక్షన్ తీసేయాలి అండ్ ప్రొనౌన్ చేంజ్ చేయాలి. ఇక్కడ ప్రొనౌన్ ఐ అని ఉంది, మరి దీన్ని మస్కులైన్ జెండర్ కాబట్టి ఏం రావాలి సార్ ఇక్కడ మనకంటే? హీ అని రావాల్సి ఉంటుంది. హీ. ఇక్కడ వర్బ్ యొక్క మొదటి రూపం లైక్ అని ఉంది, మనకు వర్బ్ యొక్క రెండో రూపం రావాలి, ఎందుకంటే సింపుల్ పాస్ట్లోకి మారుతుంది కదా. ఇది ఎలా మార్చాలి? హీ లైక్డ్ మూవీస్. అంతే. ఏమైనా చేంజ్ చేసామా సార్? కష్టపడ్డామా అంటే ఏం కష్టపడలేదు. మనం సింపుల్గా ఉన్న దాంట్లోనే కామా తీసేసి కంజంక్షన్ దట్ యాడ్ చేసాము, ఇన్వర్టెడ్ కామాస్లోని ప్రొనౌన్ని చేంజ్ చేసాము, వర్బ్ ఫామ్ చేంజ్ చేసాము, అంతే. ఈజీగా ఒక మార్క్ వచ్చేసిందిగా. ఈ విధంగా ప్రాక్టీస్ చేసినట్టయితే ఖచ్చితంగా మనకి ఇంకా మంచి మార్క్స్ వస్తాయి. రవి సెడ్ ఐ లైక్ మూవీస్ అని ఉంటే రవి సెడ్ దాట్ హీ లైక్డ్ మూవీస్ అని రాస్తే సరిపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ నుంచి చూద్దాం. మనికా సెడ్ ఐ లవ్ హిమ్. ఐ లవ్ హిమ్ అని ఉంది. ఇప్పుడు ఇది ఎలా చేంజ్ చేస్తుందో చూద్దాం. మనికా
అలాగే రాసి మనకు తెలుసు కదా రూల్ ప్రకారం ఏం చేయాలి అనేది మణిక కామా తీసేసి దాట్ అనే కంజంక్షన్ యాడ్ చేయాలి. మణిక సెడ్ దాట్. ఇక్కడ మణిక అనేది ఫెమినైన్ జెండర్ కదా, అందుకే మనం ఏం చేయాలి, ఐ ఉంటే ఇక్కడ ఏం పెట్టాలి, షీ. లవ్ అని ఉంది, లవ్డ్, షీ లవ్డ్ హిమ్ అలాగే రాస్తాము. ఓకే, మణిక సెడ్ దాట్ షీ లవ్డ్ హిమ్ అని అంటున్నాం. సో మణిక సెడ్ దాట్ షీ లవ్డ్ హిమ్ అని చెప్పి రాస్తే సరిపోతుంది. ఈ విధంగా ఇచ్చినటువంటి డైరెక్ట్ స్పీచ్లోని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇది సింపుల్ పాస్ట్ టెన్స్గా మారుతుంది. మరి ఒకవేళ ప్రజెంట్ కంటిన్యూస్ ఉంటే సార్ అంటే అది కూడా ఏమవుతుంది సార్ అంటే పాస్ట్ కంటిన్యూస్గా మారుతుంది. ఇన్ కేస్ ఇచ్చినటువంటి సెంటెన్స్లో డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి రిపోర్టెడ్ వర్బ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటే అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి మారుతుంది. ఏ విధంగా మారుతుంది, ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి మారుతుంది. మరి ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఏంటి సార్ అంటే సబ్జెక్ట్ ప్లస్ ఈజామ్ ఆర్ ప్లస్ కంటిన్యూస్ అనగానే సరే గుర్తుపెట్టుకోండి వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ ఉండాలి. కాబట్టి సబ్జెక్ట్ ప్లస్ ఈజామ్ ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది దీని యొక్క స్ట్రక్చర్ అవుతుంది. సబ్జెక్ట్ ప్లస్ ఈజామ్ ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది. మరి పాస్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి, పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి ఈజామ్ ఆర్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి ఈజామ్ ఆర్ తీసేసి పాస్ట్ టెన్స్లో ఉన్నటువంటి వాజ్ వర్ పెడితే చాలు ఆ స్ట్రక్చర్ అనేది మారిపోతుంది. సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది దీని యొక్క స్ట్రక్చర్ అవుతుంది. హీ సెడ్ మై వైఫ్ ఈజ్ రైటింగ్ లెటర్స్. ఇక్కడ హీ సెడ్ మై వైఫ్ ఈజ్ రైటింగ్ లెటర్స్, నా భార్య ఉత్తరాలు రాస్తుంది అని అతడు చెప్పాడు అనింది. దీన్ని ఎలా చేంజ్ చేస్తాం మనం, కామా తీసేసి దాట్ అనే కంజంక్షన్ యాడ్ చేయాలి. కాబట్టి హీ సెడ్ దాట్ మై అని ఉంది, ఇక్కడ మస్క్లైన్ జెండర్ కాబట్టి ఏ విధంగా మారుతుంది, హిజ్ వైఫ్ వాజ్ రైటింగ్ లెటర్స్ అంటే సరిపోతుంది. ఇక్కడ ఈజ్ ఉంటే వాజ్ రాస్తాం, ఒకవేళ ఆర్ ఉంటే వర్ రాస్తాం. సో ఈ విధంగా చేంజ్ చేస్తే చాలు. మై వైఫ్ ఈజ్ రైటింగ్ లెటర్స్ అంటే హిజ్ వైఫ్ వాజ్ రైటింగ్ లెటర్స్ అని చెప్పేసి రాస్తాము. ఈ విధంగా చేంజెస్ చేయాల్సి ఉంటుంది. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాం. రాము సెడ్ ఐఎమ్ ప్లేయింగ్ చెస్ అని అంటున్నాడు. రాము అంటున్నాడు తను చెస్ ఆడుతున్నాను అని. దీన్ని ఏ విధంగా చేంజ్ చేస్తాం మనం, రాము సెడ్ కామా తీసేసి ఏం పెట్టాలి సార్, దాట్. రాము సెడ్ దాట్, ఇక్కడ ఐ అని ఉంది ఏం చేస్తున్నాం, హీగా మారుస్తున్నాం. యామ్ ఉంది ఇది వాజ్గా మార్చాలి అంతే. హీ వాజ్ ప్లేయింగ్ చెస్గా మారిస్తే సరిపోతుంది. సింపుల్గా 1 మార్క్ వచ్చేసింది కదా. ఏం చేయలేదు మనం, ఇక్కడ ఉన్నటువంటి కామా తీసేసి దట్ అనే కంజంక్షన్ యాడ్ చేసాం, ప్రొనౌన్ చేంజ్ చేసాం, ఇన్వర్టెడ్ కామా తీసేసి హెల్పింగ్ వర్బ్ చేంజ్ చేసాం, యాజ్ ఇట్ ఈస్గా సెంటెన్స్ అలాగే ఉంచేసాం. ఇక్కడ ఇంకొకటి ఉంది చూడండి, అంబికా సెడ్ ఐఆమ్ ఈటింగ్ బిర్యానీ. అంబిక అంటుంది నేను ఇప్పుడు బిర్యానీ తింటూ ఉన్నాను అని. దీన్ని ఏ విధంగా చేంజ్ చేయాలి మనం, అంబిక సెడ్, ఇక్కడ కామా తీసేసి దాట్ అనే కంజంక్షన్ యాడ్ చేస్తే చాలు. అంబిక సెడ్ దాట్. ఇక్కడ అంబిక అనేది ఫెమినైన్ జెండర్ కాబట్టి షీ, యామ్ని కాస్త ఏమని చేంజ్ చేయాలి సార్, వాజ్ ఈటింగ్ బిర్యానీ అంతే. ఈ విధంగా చేంజెస్ చేసినట్టయితే మనకు మంచి మార్క్స్ అనేవి ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాయి. సో ఇది మనం ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంటే పాస్ట్ కంటిన్యూస్లోకి మార్చే విధానం. సార్ ఒకవేళ ప్రజెంట్ పర్ఫెక్ట్ ఇస్తే ఇది పాస్ట్ పర్ఫెక్ట్గా మారుతుంది. చూసారా రూల్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి, సింపుల్ ప్రజెంట్ ఉంటే సింపుల్ పాస్ట్గా, ప్రజెంట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ కంటిన్యూస్గా, ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్గా మారుతుంది. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇక్కడ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లేసెస్ పాస్ట్లో కాబట్టి హ్యాడ్ అనేది తీసుకొస్తాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. షీ సెడ్ ఐ హ్యావ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్. ఆమె చెప్పింది నేను పరీక్షలో పాస్ అయిపోయాను అని. ఇప్పుడు దీన్ని ఎలా చేంజ్ చేయొచ్చు, కామా తీసేసి దాట్ యాడ్ చేయాలి కాబట్టి షీ సెడ్ దాట్. ఇక్కడ హ్యావ్ అని ఉంది కదా, హ్యాడ్ పెడితే చాలు. ఇన్వర్టెడ్ కామర్స్ తీసేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రొనౌన్ ఫెమినైన్ జెండర్ కాబట్టి షీ అని యాడ్ చేస్తే సరిపోతుంది. షీ సెడ్ దాట్ షీ హ్యాడ్ పాస్డ్ ద ఎగ్జామినేషన్. 2 మార్కులు, 2 చిన్న మార్పులు చేస్తే చాలు మంచి మార్క్స్ సంపాదిస్తారు. కాకపోతే ఆ రూల్ తెలుసుకుంటే చాలు. సో ఈ విధంగా కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంకొన్ని మీ ఓన్ ఎగ్జాంపుల్స్ని ప్రాక్టీస్ చేయండి మిత్రులారా. బోలెడని ఎగ్జాంపుల్స్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేసినట్టయితే సింపుల్. తెలంగాణ మాండలికంలో ఒక మంచి సామెత ఉంది, అదేంటి అని అంటే జుట్టు ఉంటే ఎట్లాంటి కుప్పునైనా వేయొచ్చు అని. అలాగే మన దగ్గర ఈ రూల్స్ స్ట్రక్చర్స్ మనకు తెలిస్తే ఎలాంటి ఎగ్జాంపుల్స్నైనా సరే మనం సులభంగా ఆన్సర్ చేయగలుగుతాం, ఖచ్చితంగా మంచి మార్క్స్ సంపాదించగలుగుతాం. ఇంకొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి మిత్రులారా, అవి కూడా మనం చూద్దాం. హీ సెడ్ టు మీ ఐ హ్యావ్ టేకెన్ యువర్ కార్ అని ఉంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. He said to me ఐ హ్యావ్ అని ఉంది కదా, ఇక్కడ ఉన్నటువంటి దీన్ని కామా మనకు తెలుసు రూల్ ప్రకారము. సార్ సెడ్ టు ఉంటే ఏమని చెప్పాం మనం, he told me that he
హ్యాడ్ టేకెన్ యువర్ అని ఉంది. ఐ హ్యావ్ టేకెన్ యువర్ కార్ అని ఉంది. ఇక్కడ ఏమని చెప్పాలి? హీ టోల్డ్ మీ దాట్ హీ హ్యాడ్ టేకెన్ మై కార్ అని చెప్పేస్తే సరిపోతుంది. ఈ విధంగా కనుక చేంజెస్ చేస్తే మనకు మంచి మార్క్స్ వస్తాయి. హీ టోల్డ్ మీ దాట్ హీ హ్యాడ్ టేకెన్ మై కార్, హీ సెడ్ టు మీ ఐ హ్యావ్ టేకెన్ యువర్ కార్ అన్నాడు. దీని విధంగా చేంజ్ చేస్తాం మనం. దే సెడ్ వీ హ్యావ్ అప్లైడ్ ఫర్ లోన్ అని ఉంది. ఇది మీరు ఏ విధంగా చేంజ్ చేస్తారో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఒకవేళ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఉంటే అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారుతుంది. ఒకసారి స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ వి1 ప్లస్ ఇంగ్ ఉంటే ఇక్కడ మనం హ్యావ్ ఆర్ హ్యాస్ తీసేసి హ్యాడ్ పెడితే చాలు. సింపుల్గా స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతుంది. ఇది టెన్సెస్లో మనం ఓల్డ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసాం కాబట్టి దీన్ని నేనేం చెప్పట్లేదు. ఇమీడియట్గా మనం ఇంకొక కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. దీంట్లోనే ఎగ్జాంపుల్స్ చూద్దాం. షీ సెడ్ ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ కెనడా. ఆమె చెప్పింది మేము కెనడాలో నివసిస్తూ ఉన్నాము అని. ఐ బీన్ లివింగ్ ఇన్ కెనడా అని చెప్పేసి మన రూల్ ప్రకారం ఏంటి? ఇక్కడ ఉన్న కామా తీసేయాలి. తీసేసి ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రణవ్ని చేంజ్ చేస్తే చాలు. షీ సెడ్ దాట్ షీ హ్యావ్ తీసేసి ఏం పెట్టాలి? హ్యాడ్. షీ హ్యాడ్ బీన్ లివింగ్ ఇన్ కెనడా. ఆమె చెప్పింది ఆమె కెనడాలో నివసిస్తూ ఉన్నాను అని చెప్పిందని. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూద్దాం. ఐ సెడ్ ఐ బీన్ ప్లేయింగ్ క్రికెట్. ఐ సెడ్ అన్నది ఇక్కడ ఏం రాయొచ్చు? ఐ సెడ్ కామా తీసేసి దాట్ అనేటటువంటి కంజంక్షన్ యాడ్ చేసి ఐ సెడ్ దాట్. ఇక్కడ ఐ ఉంది, దీన్ని ఏమైనా చేంజ్ చేయాల్సి వస్తుందా? లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఐ ఉంది కాబట్టి. ఐ సెడ్ దాట్ ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్. నేను క్రికెట్ని ఆడుతూ ఉన్నాను అని చెప్పాను. అండ్ ఐ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ అని చెప్తున్నాం. ఈ విధంగా కనుక మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి మనం మార్చినట్టు అవుతుంది. సింపుల్గా సార్ 4 రూల్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఉంటే సింపుల్ పాస్ట్గా మారుతుంది. ప్రజెంట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ కంటిన్యూస్గా మారుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్గా ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్గా మారుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారుతుంది. ఈ విధంగా కనుక మనం ప్రాక్టీస్ చేసినట్టయితే మరిన్ని మంచి మార్కులు సాధించవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ మనం చూద్దాం. జగన్ సెడ్ ఐ హావ్ బీన్ సర్వింగ్ దిస్ స్టేట్ ఫ్రమ్ 2019. 2019 నుంచి ఈ రాష్ట్రానికి నేను సేవలు అందిస్తూ ఉన్నానని చెప్పేసి జగన్ చెప్పాడట. సో దీన్ని ఏం చేద్దాం సార్ అంటే ఇక్కడ చేంజ్ చేద్దాం మనం. ఇక్కడ ఉన్నటువంటి కామా తీసేసి దాట్ అనే కంజంక్షన్ యాడ్ చేయాలి. జగన్ సెడ్ దాట్. ఇక్కడ ఐ అని ఉంది. జగన్ అంటే ఏంటి? మస్క్లైన్ జెండర్, పురుష లింగం కాబట్టి ఐని తీసేసి హీ పెట్టాల్సి ఉంటుంది. హ్యావ్ తీసేసి హ్యాడ్ పెడితే చాలు, మిగతా ఆన్సర్ అంతా సేమ్. జగన్ సెడ్ దాట్ హీ హ్యాడ్ బీన్ సర్వింగ్ దిస్ స్టేట్ ఫ్రమ్ 2019. 2019 నుంచి ఈ రాష్ట్రానికి ఇతను సేవలు అందిస్తూ ఉన్నానని చెప్పాడు అని దీని అర్థము మిత్రులారా. సో ఇప్పుడు మనం తెలుసుకున్న విషయం ఏంటి అని అంటే ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేటటువంటి కాన్సెప్ట్లో గుర్తుపెట్టుకోండి 4 సింపుల్ రూల్స్ గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ సింపుల్ ప్రజెంట్ ఉంటే సింపుల్ పాస్ట్గా మారుతుంది. ప్రజెంట్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ కంటిన్యూస్గా మారుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్గా మారుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారుతుంది. సో ఇవి బేసిక్ కాన్సెప్ట్స్ అన్నిటిని ఇక్కడ మనం నేర్చుకున్నాం. సరే మరి ఫ్యూచర్ టెన్స్ ఉంటే, ఇన్ కేస్ క్వశ్చన్స్ వస్తే, ఒకవేళ ఎక్స్క్లమేషన్స్ వస్తే, కమాండ్స్ వస్తే, ఇలాంటివి వచ్చినప్పుడు ఎగ్జామ్లో మేము ఎలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, ఏ విధంగా నేర్చుకోవాల్సి ఉంటుంది అనేది అంతా కూడా మనం నెక్స్ట్ పార్ట్ 2 సెషన్లో తెలుసుకుందాం మిత్రులారా. టీశాట్ వారు అందిస్తున్నటువంటి ఇంత చక్కటి అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకొని ది బెస్ట్గా మీరు పర్ఫామ్ చేసి మీరు కలల కన్నా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఏవైతే చెప్పిన ప్రాక్టీస్ బిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సరిపోవు మీరు ప్రాక్టీస్ చేయడానికి. కాబట్టి మీ ఓన్ వెర్షన్లో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి. మనం నెక్స్ట్ సెషన్లో దీని పార్ట్ 2లో మళ్ళీ ఖచ్చితంగా కలుద్దాం. అక్కడ ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాం. అంతవరకు నేను మీ రాఘవేంద్ర. థ్యాంక్ యూ.